గైస్ మై నేమ్ ఇస్ గాబ్రియల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన ఐథర్ 450X ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 7 ఇంచ్ టచ్ ఇచ్చారు కదా, దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయో చూద్దాం. అది మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఏమన్నా డౌట్లు ఉంటే మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ కొత్తగా మన ఛానల్ వస్తుంటే, మన కొత్త ఛానలే, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా లైక్ చేయండి. హలో గైస్, ఇది మన ఐథర్ ఫిజికల్కి మన స్క్రీన్ ఆన్ అవ్వాలంటే మనం కీ పెట్టాలి. కీ పెట్టి ఆన్ చేద్దాం. క్లీన్ చేయగానే డాష్ బోర్డ్ ఇలా వస్తుంది. ఫస్ట్ మనకి ఏముందంటే బ్లూటూత్ సిగ్నల్. అది మన ఎవరైతే ఇన్బిల్డ్గా సిమ్ ఇస్తారో ఆ సిమ్ సిగ్నల్, మళ్ళీ టైము, బ్లూటూత్ కనెక్ట్ పెట్టి మనం ఎక్కడి నుంచి బ్లూటూత్ మన యాప్లో ఆన్ చేస్తే బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది. కింద వచ్చి మన కరెంట్ రైడ్, ట్రిప్ రైడ్. ఇది వచ్చేసి బ్యాటరీ పర్సంటేజ్ 38% ఉంది. ఇక స్పోర్ట్స్ ఈకో మోడ్లో 38 వెళ్తుందని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చి మన గూగుల్ మ్యాప్స్. ఈ మోడ్స్ ఇలా చేంజ్ అవ్వాలంటే ఈ బటన్ చూడండి, మారుతుంది. ఇక్కడ మారుస్తున్నాను. రైడ్ మోడ్ మళ్ళీ మారుస్తున్నాను. స్పోర్ట్ మోడ్ అండ్ వార్ప్ మోడ్ ఇలా మీకు షో అవుతుంది. తర్వాత ఇక మ్యాప్స్ విషయానికి వస్తే, మ్యాప్స్ ఓపెన్ చేయాలంటే ఇలా పక్కకి స్వైప్ చేస్తే మ్యాప్స్ వస్తుంది. ఇంకా సెర్చ్ బార్లో మీరు ఏం సెర్చ్ చేసినా అది చూపించేస్తుంది సెర్చ్ బార్లో. ఇక మన ఛార్జింగ్ మీద నియర్ బై మనకు ఛార్జింగ్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. మనకి 3 చార్జెస్ చూపిస్తుంది. మచిలీపట్నంలో ఇది ఒకటే ఉంది, మిగతా అంతా ఇది గుడివాడ దగ్గర ఉన్నాయి. గుడివాడలో ఉన్నాయి చూపిస్తుంది నాకు ఇది. తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తే మనం మోర్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. స్వైప్ చేసినా వచ్చేస్తుంది. ఇది మన ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళ పేరు ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్లో మీకు బండిది లైసెన్స్, మన లైసెన్స్, బైక్ది ఇన్వాయిస్ అండ్ ఇన్సూరెన్స్, ఈ 3 మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ లైసెన్స్, ఆంధ్రప్రదేశ్, ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకో. డాక్యుమెంట్స్, ట్రాఫిక్ పోలీస్ అయితే చూడవచ్చు. ఇంకా మన సెట్టింగ్స్లో డైరెక్ట్గా ఫస్ట్ ప్రొఫైల్, బైక్ ఓనర్ ప్రొఫైల్స్ వస్తాయి, కొన్న వాళ్ళవి, ఆ బండి వెహికల్ నెంబర్ ఇది. తర్వాత వచ్చేసి సెట్టింగ్స్. ఆ సెట్టింగ్స్లోకి వెళ్తే ఫస్ట్ మనకి బ్రైట్నెస్ ఉంది. ఆ టచ్తో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అయితే కొంచెం స్పీడ్గానే ఉంది. ఆటో బ్రైట్నెస్, ఇది క్లైమేట్ తగ్గట్టుగా ఆటో బ్రైట్నెస్ చేంజ్ అవుతూ ఉంటుంది. నేనైతే మాన్యువల్గా సెట్ చేసుకుంటాను. నెక్స్ట్ మనకి థీమ్, లైట్ థీము, డార్క్ థీము. మీకు ఏది కావాలంటే ఆటోలో పెట్టేసుకుంటే ఈవినింగ్ 6 కల్లానేమో డార్క్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మార్నింగ్ 6కి ఏమో లైట్లోకి వచ్చేసింది. ఎందుకు వచ్చి పార్క్ అసిస్టెంట్ సౌండ్స్ ఇవి ఇండికేటర్. ఎలా అంటే ఇప్పుడు ఇవి ఇండికేటర్. సౌండ్ అయితే ఎలా ఉంటుంది. ఈ సౌండ్ మనం వద్దనుకుంటే ఇక్కడ మనం ఆపేసుకోవచ్చు. సౌండ్ ఆగిపోయింది, సిగ్నల్ అయితే రన్ అవుతుంది. మళ్ళీ మన సౌండ్ ఆన్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఆటో ఇండికేటర్. ఇప్పుడు మనం ఆటో ఇండికేటర్ చేసింది కదా, ఆటోమేటిక్గా టర్న్ అవగానే ఇది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గైడ్ మీ హోమ్ ల్యాంప్. ఇది మనం వెహికల్ దిగిన తర్వాత ఓ 15 to 30 సెకండ్స్ ఆన్లోనే ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా అదే అయిపోతుంది. మీరు కావాలంటే ఇలా ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకుంటాం. నేను ఎట్టగా వెహికల్ రోడ్ మీద పెడతాను కాబట్టి నేను ఆన్సుకోలేదు. ఇంకాగ్నిటో మోడ్ అంటే మన వెహికల్ ఎక్కడికైనా వేసుకెళ్ళినప్పుడు త్రూ యాప్కి ఏమైనా సిగ్నల్స్ వెళ్ళకుండా ఉంటాయి. అంటే మన లొకేషన్ అని చూపిస్తే యాప్ది తర్వాత సపరేట్ చేస్తాను, దాంట్లో చూపిస్తాను మీకు. ఇంకాగ్నిటో మోడ్ ఏంటంటే మనం ఎక్కడైనా రైడ్కి వెళ్ళినప్పుడు, మనం ఎక్కడికి వెళ్ళామో మ్యాప్స్ మన మొబైల్కి వచ్చేస్తాయి. ఆ మ్యాప్స్ రాకుండా ఇంకాగ్నిటో మోడ్ ఆపేస్తుంది. తర్వాత స్మార్ట్ ఈకో. మనకి రైడ్లో ఈకో ఉంటుంది, స్మార్ట్ ఈకో ఉంటుంది, ఇంకా స్పోర్ట్స్ అండ్ వార్ప్. ఈ ఈకో మోడ్ ఏంటంటే, ఈ స్మార్ట్ ఈకో వల్ల ఆటోమేటిక్గా మనం ఎంత స్పీడ్ లేపినా సరే ఆటోమేటిక్గా ఇది కట్ ఆఫ్ చేసి 40లోకి వచ్చేస్తుంది. చాలా ఇటేట్ తెప్పిస్తుంది. నేనైతే అసలు బండి కొన్న తర్వాత ఒక్కసారి వాడాను, మిగతా అంతా స్పోర్ట్స్ అండ్ వార్పు. నాకు మైలేజ్ కూడా దాంట్లో వస్తుంది. మైలేజ్ అయితే అది కూడా చెప్పేస్తాను. మనకి
స్పోర్ట్స్ మోడ్లోనే వెళ్ళాలి మైలేజ్ రావాలంటే. దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. మ్యాక్సిమం కంపెనీ చెప్పిందంటే 110 వస్తుందని చెప్పింది. దాని గురించి కూడా మనం సపరేట్గా వీడియో చేద్దాం వచ్చే రోజుల్లో. తర్వాత ఆప్టిమైజ్డ్ బ్యాటరీ. ఇదేంటంటే ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియో చెప్పాను. ఇది ఆఫ్లో ఇది ఆన్ చేయడం వల్ల ఏంటంటే బ్యాటరీ చూసారా ఇంటెలిజెంట్. ఇది వచ్చేసి దాని అంతా అదే ప్రాసెస్ సెన్స్ చేసుకుని మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత మార్నింగ్ 5 కల్లా 100% చేస్తుంది. అది ఎలా అంటే ఒక 20% కానీ కట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ దాని టైంకి వచ్చేసరికి మళ్ళీ ఆన్ అవుతుంది. అలా కట్ ఆఫ్ అవుతా ఆన్ అయ్యి కట్ ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి కట్ ఆఫ్ అవుతా మీకు ఛార్జింగ్ ఎక్కుతుంది. బ్యాటరీకి ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా స్లోగా ఛార్జ్ అవుతుంది. అది ఇది ఫీచర్ వచ్చేసి బ్యాటరీది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత వచ్చి ఆటో హోల్డ్. ఈ ఆటో హోల్డ్ అంటే మనం అప్ హిల్స్లోకి ఎక్కినప్పుడు అదే హైట్ ఎక్కినప్పుడు మనకి ఈ ఆటో హోల్డ్ అయితే వర్క్ అవుతుంది. మనం బ్రేక్స్ ఏం అవసరం లేదు. వన్స్ మనం వెహికల్ అక్కడికి వెళ్ళిన తర్వాత 2 బ్రేకులు ప్రెస్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది. అది అప్కి వెళ్ళినా సరే డౌన్ హిల్కి వచ్చినా సరే ఇది వర్క్ అవుతుంది. ఇది ట్రాఫిక్లో కానీ అప్ హిల్స్ ఎక్కినప్పుడు విత్ మన ఫ్యామిలీతో మమ్మీతో కానీ ఎవరితో వెళ్ళినప్పుడు అది బాగా ఉపయోగపడుతుంది, మనం ఇబ్బంది పడకుండా. తర్వాత కాస్టింగ్ రీజన్. దీనివల్ల ఏంటంటే మనం బైక్ వెళ్తున్నప్పుడు ఇది 100% to 90% ఉన్నప్పుడు ఏదైతే వర్క్ అవ్వదో 90 నుంచి మళ్ళీ 0 బ్యాటరీ ఉన్నప్పుడు ఎక్స్టెంట్ వర్క్ అవుతుంది. ఏంటంటే మీరు ఎక్కువ బ్రేక్స్ వాడకుండా కొంచెం దూరంలో మనకి ట్రాఫిక్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఉన్నప్పుడు మన బ్రేక్ వేయకుండా దూరం నుంచి ఎక్స్టెంట్ వదిలేస్తే అది రీజన్ అవుతూనే ఉంటుంది. రీజన్ అవడం వల్ల ఏంటంటే కొద్దిగా గొప్ప ఒక 500 మీటర్స్ అన్న వెళ్తాకి ఛాన్స్ ఉంటుంది అని కంపెనీ చెప్పింది. ఏం చెప్పలేదు. నాదైతే రఫ్ అండ్ టఫ్ డ్రైవింగ్. తర్వాత వచ్చేసి ఫాల్ సేఫ్ ఏంటంటే మనం వెళ్తున్నప్పుడు బండి మన స్కిడ్ అవ్వటం లేకపోతే మన అదృష్టం ఎవరైనా వచ్చి హిట్ చేసినా సరే మోటార్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. దానికి ఇది వర్క్ అవుతుంది. ఈ ఫాల్ సేఫ్ మోడ్ ఆన్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా బండి స్కిడ్ అయినా సరే మోటార్ మన ఎక్సలేటర్ ఇచ్చినా సరే బండి మోటార్ ఆన్ అవ్వకుండా మోటార్ పుష్ అవ్వకుండా ఉంటాయి ఉపయోగపడుతుంది. కనెక్టివిటీలోకి వెళ్తే మనం బ్లూటూత్ ఆన్ ఆఫ్. ఇక మనకి బ్లూటూత్ మనం వాడకుంటే ఈ సిగ్నల్ మనకు కనపడకూడదు అనుకుంటే ఇక్కడ ఆఫ్. బ్లూటూత్ని మనం ఇలా ఆఫ్ చేసేయవచ్చు. ఆఫ్ చేస్తే మనకు కనపడదు. ఇంకా బ్లూటూత్ ఆన్ చేస్తామంటే మనం త్రూ యాప్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు మ్యూజిక్ మనకి ఇక్కడ షో చేస్తుంది. మీకు చూపిస్తాను. మ్యూజిక్ కాల్ ఆన్ పెట్టుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా షో చేస్తుంది అది. తర్వాత నోటిఫికేషన్స్ అది ఏం లేదు, ఏమన్నా అప్డేట్ కానీ ఏమైనా వస్తే వాళ్ళు ఏమన్నా వస్తే ఒకటి వస్తుంది. ఇది మాత్రం మీరు కంపల్సరీగా యాప్ నుంచే కనెక్ట్ అవుతుంది. మన డైరెక్ట్గా మన ఫోన్ నుంచి అయితే కనెక్ట్ అవ్వదు. ఓకే, డైరెక్ట్గా హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతాం. హోమ్ స్క్రీన్లో ఇంక ఇది ఇగ్నిషన్. ఇది ఆఫ్ చేస్తే అంటే కిల్ స్విచ్ అంటారు దీన్ని. ఈ సింబల్ పడుతుంది ఇక్కడ. ఈ సింబల్ పడినప్పుడు మీరు కంపల్సరీగా ఇగ్నిషన్ ఆన్ చేయాలి. అంతే. ఈ వీడియో అయితే ఇంతవరకే. లాస్ట్ టైం మీకు నేను బూట్ స్పేస్ గురించి అయితే చెప్పలేదు. బ్యాక్ సైడ్ 20 లీటర్స్ బూట్ స్పేస్ అయితే చూపించలేదు. అది కూడా ఒకసారి చూపించేస్తాను. ఇదే అండి బూట్ స్పేస్. ఇక్కడ ఎల్ఈడి కూడా ఉంటుంది. 20 లీటర్ బూట్ స్పేస్. హెల్మెట్ అయితే పట్టదు. హాఫ్ హెల్మెట్ ఒకటి పడుతుంది, మిగతాయి మనమే క్యారీ చేయలేం. ఇదైతే ఒక డ్రాబ్యాక్. లేకపోతే హెల్మెట్ని ఎదర హుక్కు ఏమైనా తలిగించుకోవడానికి ఇక్కడ హుక్ ఇచ్చారు. ఈ హుక్కులో తలిగించుకోవడం ఇంకా అంతకుమించి ఏం లేదు. Gen 4లో మనకి ఇక్కడ ఈ జాయ్స్టిక్ ఇచ్చారు. ఈ జాయ్స్టిక్ వల్ల ఉపయోగం ఏంటంటే మన బండి రన్నింగ్లో ఉన్నప్పుడే ఇది యూజ్ అవుతుంది. అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు ఈ జాయ్స్టిక్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పైకి అప్లో పట్టుకున్నామంటే మనకి ఇక్కడ ఒక సెట్టింగ్స్ వస్తుంది. ఇదేంటంటే మన వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు అయితే రన్నింగ్లో చూడడానికి ఇది బ్రైట్నెస్ కావాలంటే ఇక్కడి నుంచి తగ్గించుకోవచ్చు. మనం ఇక్కడ నేను పక్కన నొక్కుతున్నాను, ఇక్కడ తగ్గుతుంది. కావాలంటే ఇక్కడే పెంచుకోవచ్చు. అంటే మనం త్రూ రన్నింగ్లో చేసుకోవాలనుకుంటే మనకైతే వన్స్ కీ ఆన్ అయిన తర్వాత మోటార్ ఆన్ అయిన తర్వాత మనకి ఇంకా టచ్ పని చేయదు. వెహికల్ రన్నింగ్లో ఉన్న తర్వాత నావిగేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ నేను హోమ్ వర్క్ అని సెట్ చేసుకున్నాను. నియర్ బై ఛార్జింగ్ ఇవన్నీ మనకి ఈ ఛార్జింగ్ కానీ ఇక్కడికి వెళ్ళి టాగిల్ చేస్తే మనకు చూపిస్తుంది. ఆల్రెడీ అందువేలో చూపించేస్తే అప్పుడు మనం సెట్ చేసుకున్న తర్వాత బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రివర్స్ మోడ్కి ఇక్కడ పార్క్ అసిస్టెంట్ అనే ఒక బటన్ ఉంది. రివర్స్ మోడ్కి ఒక బటన్ చేశారు Gen 4లో. ఇక్కడ మనం టచ్ చేస్తే ఫస్ట్ మనం మోటార్ ఆన్ చేద్దాం. ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. స్పోర్ట్స్ మోడ్ అని ఉంటుంది ఎప్పుడు మనకి. పార్క్ ఈ మోడ్ ఆన్ చేయగానే మనకి రివర్స్ చూపిస్తుంది.
రివర్స్ మోడ్. ఇంకా మనం చేస్తే రివర్స్కి వెళ్ళిపోతుంది వెహికల్. ఇక రివర్స్ మోడ్లో ఉంది ఇది. ఓకేనా, ఇదే ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇంకా వీడియోలు చేస్తాను. ఏమైనా మిస్ చేసి ఉంటే నా కామెంట్లో చెప్పండి. ఏమైనా డౌట్ ఉన్నా అడగండి. దాని గురించి అయితే వీడియో తీద్దాం, లేకపోతే కామెంట్లోనే మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను. ఈ రోజుకి ఇంతే వీడియో. ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనదే కొత్త ఛానల్. ఓకేనా, థ్యాంక్ యూ.